హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆల్మోస్ట్ కాప్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక డచ్ మూవీ భయ్య. ఇంగ్లీష్ లో కూడా డబ్ చేశారు, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 37 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయితే ఒక కమ్యూనిటీ ఆఫీసర్ అయితే ఉంటాడు అనమాట. అది కూడా డిమోట్ అవుతాడు డిటెక్టివ్ పోస్ట్ నుంచి. ఆ వ్యక్తితో కలిసి ఒక కిల్లర్ ని అయితే పట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తాడన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నాకేం వర్కౌట్ అవ్వలేదు. అదే రొటీన్ ఫార్ములా తీసుకొచ్చాడు మళ్ళీ నెట్ఫ్లిక్స్ వాడు, కొత్తగా ఏం లేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే బడ్డీ కాప్ ఎనర్జీ భయ్య. ఇద్దరు లీడ్స్ కూడా వాళ్ళ కామెడీ టైమింగ్స్ తో గానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పరంగా గానీ మీకు లైక్ రష్ అవర్ కానీ బ్యాడ్ బాయ్ వైబ్స్ గానీ తీసుకొస్తారన్నమాట. అది కూడా త్రూ అవుట్ ది మూవీ ఏం కాదు, అక్కడక్కడ అంతే. కొన్ని చోట్ల అయితే ఆ మూమెంట్స్ అయితే ఆ వైబ్స్ ని తీసుకొస్తారు. అండ్ కొన్ని గుడ్ కామెడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. హెవీ లాఫ్ ఆఫ్ క్లౌడ్ మూమెంట్స్ కాదు, కానీ రామన్స్ స్ట్రిక్ట్నెస్ కానీ అంటే జాక్స్ రెబెలియన్ కానీ వీటి కామెడీస్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. కొంచెం షార్ట్ అంటే షార్పీగా ఉంటుంది భయ్య. అంటే డ్రాగ్ చేయరు ఎక్కువ, ఎక్కడ కూడా టైట్లీ ప్యాక్డ్ గానే ఉంటుంది. త్వరగానే కంప్లీట్ అయిపోతుంది మూవీ అన్నది. అన్వాంటెడ్ డ్రామా అయితే ఏం పెట్టుకోలేదు, దాన్ని కూడా బాగా అనిపించింది. అండ్ రోల్ రివర్సల్ ఫన్ అని చెప్పి ఒకటి ఉంటుంది భయ్య, అది కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది కొంచెం మీకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ప్లాట్ భయ్య. స్టోరీ మొత్తం కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఎన్నో మూవీస్ లో చూసేసామన్న ఫీలింగే మీకు కలుగుతుంది. చాలా ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. నథింగ్ న్యూ, కొత్తగా అయితే ఏమీ ఉండదు అక్కడ అసలు చూడడానికి. ఎన్నో బడీ కాప్ మూవీస్ అయితే చూసేసాం మనం, ఇందులో అయితే ఫ్రెష్ గా ఏమీ లేదు. అండ్ రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. సమ్ సీన్స్ అయితే అసలు రష్ చేసేసారు, లాజిక్స్ ఉండవు, ఎలా పడితే అలా తీసుకెళ్లిపోతారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా మెయిన్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఇంగ్లీష్ డబ్బింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు చాలా చిరాకు వచ్చింది నాకు ఆ డబ్బింగ్ అయితే. ఎప్పుడు తెలుగు డబ్బింగ్ దొబ్బెడతారు, బట్ ఈసారి ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా చాలా డంబుగా ఉంది, చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. చాలా సీన్స్ అయితే అసలు వాయిస్ సింక్ అవ్వదు, వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఖచ్చితంగా సబ్ టైటిల్స్ తో చూడాల్సి వస్తుంది మీరు. ఇంకా ఇన్కన్సిస్టెంట్ టోన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సిల్లీ అండ్ సీరియస్ సిచ్యువేషన్స్ కి అయితే వితౌట్ బ్యాలెన్సింగ్ తీసుకెళ్తారు సీన్స్ అన్ని కూడా, అసలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే మూవీ నాకు అంతగా నచ్చలేదు భయ్య. మీకు ఓపిక ఉంది, మీరు చూద్దాము ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, నెట్ఫ్లిక్స్ లో ఉంది చూడొచ్చు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అక్కడక్కడ కొన్ని వైలెన్స్ డ్రగ్ రిలేటెడ్ సీన్స్ అయితే ఉంటాయి, వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.